మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాద్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరాయ నమః. సుదినమేతత్ పరమ పవిత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం రోజు ఈనాడు స్వామివారికి స్వర్ణగిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. భూమి ప్రదక్షిణాన్మధ్యో యత్ఫలం లభతే చిరాత్ తత్ఫలం లభతేర్మత్యో నారసింహ ప్రదక్షిణాత్ అని అన్నట్లుగా భగవంతుణ్ణి ప్రదక్షిణ చేయడం వల్ల మనకు భూ ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అయితే భగవంతుడు కొలువైనటువంటి క్షేత్రాన్ని కూడా భగవంతుడితో సమానంగా ఆరాధించడం అనేది ఒక సంప్రదాయం. అందున ఈ స్వర్ణగిరి క్షేత్రం యాదాద్రి తిరుమలగా ప్రసిద్ధి. సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామి వారే ఒక భక్తుడి మదిలో సాక్షాత్కరించి ఇక్కడ ఆలయం నిర్మించమని ఆజ్ఞాపిస్తే ఆ మహనీయుడి యొక్క కృషి ఫలితంగా నేడు ఈ స్వర్ణగిరి అనేటువంటి ఇంత గొప్ప క్షేత్రం వెలసింది. అటువంటి మహనీయులు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు ఈ స్వర్ణగిరి క్షేత్రం ప్రతిష్టాపన చేసిన నాటి నుండి కూడా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారికి భక్తులందరితో కూడా కలిసి గిరి ప్రదక్షిణ చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రవణ నక్షత్రం అన్నది తిరువోణ తిరువిழவில் అంది అంబోదిల్ అరియురువాగి అని అన్నట్లుగా శ్రవణ నక్షత్రం రోజే స్వామివారు అవతరించారు. కాబట్టి శ్రీవారికి ప్రీతిపాత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ చేయడము అన్నది ఒక సంప్రదాయంగా మనం ఏర్పరచుకున్నాం. అందులో కూడా ఈ గిరి ప్రదక్షిణ అన్నది ద్వాపర యుగంలో కృష్ణావతార కాలంలో కూడా ఉన్నది. పర్వతాలను ఆరాధించడం అన్నది గోవర్ధన పర్వతాన్ని సాక్షాత్ శ్రీకృష్ణుల వారే ఆ గోపి జనులతో కలిసి గోవర్ధన పర్వతాన్ని ఆరాధించారు. కాబట్టి గిరి ప్రదక్షిణ చాలా విశేషమైనది. అందులో శ్రీవారు జన్మించినటువంటి ఆ జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజు చేయడం ఇంకా విశేషం. అందులో కూడా భక్తులందరూ కలిసి సంకీర్తన నారాయణ శబ్దమాత్రం అని అన్నట్లుగా విముక్త దుఃఖ సుఖినో భవంతు. కలియుగంలో నామ సంకీర్తన చేత మాత్రమే మనం ఉజ్జీవింపబడతాం. కాబట్టి గోవిందనామస్మరణ చేస్తూ ఈ గిరి ప్రదక్షిణ చేయడము మనకు ఒక గొప్ప అవకాశం. ఈ యాదాద్రి తిరుమల స్వర్ణగిరి మహాక్షేత్రంలో ప్రతి శ్రవణ నక్షత్రం రోజు కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమం విశేషంగా జరుగుతూ ఉన్నది. ఈనాడు కూడా జరిగినది. అనేక మంది భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల్లో నుండి కూడా విచ్చేసి శ్రీవారి యొక్క స్వర్ణ గిరి ప్రదక్షిణాన్ని నిర్వహించుకున్నారు. అనంతరం ఈరోజు సాయంత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి రథోత్సవం కార్యక్రమం కూడా వైభవంగా జరగబోతూ ఉన్నది. ఈ స్వర్ణగిరి ప్రదక్షిణ చేయడం ద్వారా భక్తులందరూ కూడా ఎం కామేతే నిత్యం తం ప్రాప్నోతి నిశ్చయం అని అన్నట్లుగా ఎవరెవరికైతే ఏమేమైతే కోరికలున్నాయో ఆ కోరికలన్నీ కూడా భగవంతుడు తీరుస్తారు. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం సర్వార్థి సర్వమాప్నోతి మోక్షార్థి మోక్షవాప్నియాత్ అని చెప్పినట్లుగా స్వర్ణగిరి ప్రదక్షిణ చేయడం ద్వారా విద్యార్థులకు విద్య, డబ్బు కావాల్సిన వాళ్లకు డబ్బు, ఆయుష్ కావాల్సిన వాళ్లకు ఆయుష్, అంతిమంగా మోక్షం కావాల్సిన వాళ్లకు మోక్షం కూడా లభిస్తుంది. కాబట్టి అనేక మంది భక్తులందరూ కూడా ఈ స్వర్ణగిరిలో గిరి ప్రదక్షిణలో పాల్గొని శ్రీవారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలను పొందగలరు. ఓం నమో వెంకటేశాయ. గిరి ప్రదక్షిణ అనేది ఒక సంవత్సరం నుంచి మేము వస్తున్నాము. ప్రతి నెల శ్రవణ నక్షత్రం నాడు గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల హెల్త్ పరంగా ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది. దైవ దర్శనము మరియు ఆధ్యాత్మికత, మంచి చెడు సమస్యలు కూడా అన్ని పరిష్కారం అవుతాయి. దీనివల్ల మంచిగా కానీ చెడు అనేది లేదు. కావున అందరు భక్తులు కూడా ప్రతి నెల శ్రవణ నక్షత్రానికి వచ్చి గిరి ప్రదక్షిణ పాల్గొని వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కాగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. మేము శ్రవణ నక్షత్రం గిరి ప్రదక్షిణ ఇప్పుడు ఈ సంవత్సరంన్నర అవుతుంది. ఈ టెంపుల్ ఓపెన్ అయిన కాంచి కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు ఆరోగ్యం పరమైన, బిజినెస్ పరమైన అన్నిటికీ మాకు భగవంతుడు. ఓం నమో వెంకటేశాయ. మేము కంటిన్యూ వస్తున్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. అందరూ పాల్గొనాలని మా ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ స్వర్ణగిరి ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఇది సంవత్సరం నుంచి ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఎంతో మంది భక్తులు
తక్కువ మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు చాలా మంది భక్తులు వస్తున్నారు, దూర ప్రయాణం నుంచి కూడా వస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ ద్వారా భక్తుల లోపల ఆధ్యాత్మికత పెరుగుతుంది. దాంతో పాటు మానసిక ఉత్సాహం ప్లస్ దైవానుగ్రహం ప్లస్ స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. అందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనాలని మా యొక్క మనవి. మరియు ఈ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్రవణ నక్షత్రం రోజు మాత్రమే గిరి ప్రదక్షిణ ఇక్కడ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. స్వర్ణగిరి గిరి ప్రదక్షిణకు వచ్చినందుకు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నది. మా భువనగిరిలో వెలిసిన ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రెగ్యులర్ గా మేము వస్తుంటాము. ఇవాళ వచ్చినందుకు శ్రవణ నక్షత్రం రోజున వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వెంకటేశ స్వర్ణగిరి క్షేత్రంలో ఈ రోజు శ్రవణ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి రావడం జరిగింది. నేను గత ఒక 1.5 year నుంచి వెళ్ళి ఇక్కడికి రావడం జరుగుతున్నది. జరిగినందుకు నాకు ఎంతో భగవంతుడు మంచి ఆయురారోగ్యాలను అందిస్తున్నాడు. భగవంతుని నేను ఎప్పటికి మర్చిపోను. ప్రతి ఒక్కరూ స్వర్ణగిరి దేవాలయానికి శ్రవణ నక్షత్రం రోజు వచ్చి గిరి ప్రదక్షిణ చేసి ప్రాప్తులు కాగలరని భగవంతుని కోరుకుంటున్నాం. జన్మ నక్షత్రం కావున ఈ రోజు గిరి ప్రదక్షిణ స్వామి వారికి చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వలన ముఖ్యంగా పొద్దున్నే లేచి మనం మొత్తం సంక్షోభం చేసుకొని రావడం వలన మనకు ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది. మరియు ఇక్కడ సంవత్సరంన్నర నుండి ప్రారంభమైంది. సంవత్సరం నుంచి వస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. నాకు ఫస్ట్ టైం వచ్చానంటే చాలా దర్శనం చాలాసార్లు వచ్చాను స్వర్ణగిరి మొదటి నుండి. కానీ ఈసారి ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ వచ్చాను స్వామి. మా బావ గారు చెప్పారు, ఆయన అనుభూతితో నేను వచ్చాను స్వామి. నాకైతే మంచిగా అనిపించింది. దగ్గర నుండి స్వామివారిని చూడడం వల్ల చాలా ఆనందపడ్డాను స్వామి. నేను స్వామివారి దర్శనం మంచిగా అయింది స్వామి. నాకు చాలా ఆనందం ఉంది స్వామి. నాకైతే స్వామి జై శ్రీమన్నారాయణ. మా మాత స్వామి కూడా ఇందులోనే డ్యూటీ చేస్తుంది. అయితే మేము కూడా ఒక సంవత్సరం నుంచి డ్యూటీ చేస్తున్నాం. మా భార్య స్వామి మేము కూడా గిరి ప్రదక్షిణకు ఒక 5-6 నెలల నుంచి ఇక్కడ గిరి ప్రదక్షిణకు వస్తున్నాము. చాలా బాగుంటది. చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడికి. అందరము చాలా ఆటపాటలతోటి ఆ గిరి ప్రదక్షిణ చేసి తర్వాత మా అందరికి దర్శనము స్పెషల్ గా ఉంటది. ఆ స్పెషల్ దర్శనము స్వామి వారి దగ్గర నుంచి తీసుకెళ్తారు, మంచిగా ఆశీర్వాదం ఇస్తారు అక్కడ. దాని తర్వాత కూడా మాకు ఎన్నోసార్లు ఈ 5-6 నెలల సంది వస్తుంటే కూడా మాకు ఎంతో మా ఇళ్లలో కూడా మంచిగా అనిపిస్తుంది. మాకు కూడా బాగా అనిపిస్తుంది అండి. స్వర్ణగిరి మాత్రం బాగుంది. వాళ్ళు కూడా ట్రస్ట్ వాళ్ళు కూడా బాగా మంచి ఏర్పాట్లు చేశారు. బాగున్నదండి. జై శ్రీ. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ మేము స్వర్ణగిరి టెంపుల్ కి వచ్చాము. శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం కావున గిరి ప్రదక్షిణకై వచ్చాము. గత 6 నెలలుగా వస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. స్వర్ణగిరీశుడి యొక్క ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలి. ఇలాగే ప్రతి నెల వచ్చే స్వామివారి శ్రవణ నక్షత్రానికి గిరి ప్రదక్షిణకి రాదలుచుకున్నాము. ఓం నమో వెంకటేశాయ. అనుగ్రహము కృప అందరికీ కలగాలని అందరూ కూడా ప్రతి నెల ఈ యొక్క స్వామివారి నక్షత్రమైన రోజున గిరి ప్రదక్షిణ చేయాలని ఆశిస్తున్నాము. మీరు కూడా అపారమైన కృపను పొందగలరని ఆశిస్తున్నాము. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు స్వర్ణగిరిలో గిరి ప్రదక్షిణకు వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన స్వర్ణగిరికి మేము గిరి ప్రదక్షిణ గత 6 నెలలుగా గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణకు స్వర్ణగిరికి శ్రవణ నక్షత్రం చాలా బాగుందండి. ఒక 10 నెలల నుంచి వస్తున్నామండి గిరి ప్రదక్షిణకు. చాలా బాగుంది. ఉదయం 6 అంటే 6 నుంచి 6:30 వరకు స్టార్ట్ అవుతుంది. 7:30 వరకు కంప్లీట్ అయిపోతుంది. ప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోతాము. మేము వచ్చి నుంచి అయితే మాకు మంచిగానే అనిపిస్తుంది అండి. 10 months నుండి వస్తున్నామండి. మేము ఎవ్రీ మంత్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినట్టే ఉంటుంది మాకు. చాలా బాగుంది. మంచిగా ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. అనుకున్నట్టుగా జరగదు. స్వర్ణగిరి గిరి ప్రదర్శనలో యాదాద్రి భువనగిరి జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. భక్తులు ఉత్సాహంగా స్వామివారి అనుగ్రహంతో ఉత్సాహంగా జరుగుతున్నాం. మేము కూడా 5-6 నెలల నుంచి కంటిన్యూగా స్వామివారి గిరి ప్రదర్శనలో పాల్గొని స్వామికి ఉపపత్రం అవుతుంది. జై శ్రీమన్నారాయణ. భువనగిరి పట్టణంలో స్వర్ణగిరి స్థాపించిన శ్రీ మానపల్లి రామారావు గారి
ఆస్థానంలో ఎవ్రీ మంత్ శ్రవణ నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ జరపబడుతున్నది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ గిరి ప్రదక్షిణను విజయవంతం చేస్తున్నారు. మన భువనగిరి పట్టణంలో యాదాద్రి తిరుమల క్షేత్రం, స్వర్ణగిరి క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇటువంటి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంలో నేను గిరి ప్రదక్షిణ ఈరోజు చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ గిరి ప్రదక్షిణ చేసిన ఈరోజే నాకు ఎంతో ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ చాలా బాగా ఉన్నది. భువనగిరి పట్టణంలో ఇలాంటి స్వర్ణగిరి క్షేత్రాన్ని స్థాపించిన శ్రీ మానపల్లి రామారావు గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనం తిరుపతి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది. కానీ మనకు దగ్గరలో భువనగిరి పట్టణంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఏ విధంగా ప్రసిద్ధి చెందిందో మన భువనగిరి పట్టణంలో శ్రీ స్వర్ణగిరి క్షేత్రం కూడా అలాగే ప్రసిద్ధి చెందింది. ఇలాంటి పుణ్యక్షేత్రంలో నేను ఈరోజు గిరి ప్రదక్షిణ జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. చరణౌ చరణౌ శరణం శరణం ప్రపద్యే ప్రపద్యే శ్రీమతే శ్రీమతే నారాయణాయ నారాయణాయ నమః నమః శ్రీమన్నారాయణస్య శ్రీమన్నారాయణస్య చరణౌ చరణౌ శరణం శరణం ప్రపద్యే ప్రపద్యే శ్రీమతే శ్రీమతే నారాయణాయ నారాయణాయ నమః నమః శ్రీమన్నారాయణస్య శ్రీమన్నారాయణస్య చరణౌ చరణౌ శరణం శరణం ప్రపద్యే ప్రపద్యే శ్రీమతే శ్రీమతే నారాయణాయ నారాయణాయ నమః నమః శ్రీమన్నారాయణస్య శ్రీమన్నారాయణస్య చరణౌ చరణౌ శరణం శరణం ప్రపద్యే ప్రపద్యే